కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. చాలా అంటే ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు, భగవంతుడా ఎవరికీ కల్పించకూడదు అని అనిపిస్తది. అట్ ది సేమ్ టైమ్ ఇంకోటి కూడా అనిపిస్తది. ఇటువంటి సమయంలో నిజంగా ఇటువంటి నాయకుడు లేకపోతే ఏంటి పరిస్థితి? ప్రాణాలు వదులుకోవాల్సిందేనా? చేతులారా చూస్తూ చూస్తూ పిల్లల్ని అలాగ మనం వాళ్ళు హ్మ్, ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మనం చూస్తూ ఉండిపోవటమేనా అనిపిస్తదండి. నిజంగా ఈ విషయం అటువంటిది. అదేంటంటే అండి, విజయవాడ కృష్ణలంక మొన్న వరదకు మునిగిపోయింది కదండీ! కృష్ణలంకలో ఒక భార్యాభర్తలు నివసిస్తా ఉన్నారు. వాళ్ళకిద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి ఒక 4 ఇయర్స్, చిన్నమ్మాయికి 2 ఇయర్స్. తండ్రి ఈ భర్త ఆటో నడుపుకొని పొట్ట పోషించుకుంటూ ఉంటున్నాడు. చాలా పేద ఫ్యామిలీ. ఆ రోజు ఆటో నుంచి వచ్చే డబ్బులే వీళ్ళ జీవనాధారం. ఇంకా ఫైనాన్స్ కట్టాలి ఆటోకి, ఇవన్నీ చెయ్యాలి. ఫైనాన్స్ కూడా ఏదో కొద్దో గొప్ప తీరిపోయింది. అలాగే ఆ వచ్చిన డబ్బుతోటి ఏదో అలా కాలక్షేపం చేసుకున్న సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దమ్మాయికి 2 ముక్కులు మూసిపోయినాయి. మూసిపోయి ఊపిరాడక రొంప పట్టినట్టు అనిపించింది. సరే అతను ఏంటి రొంపగా ఉందని చెప్పేసి ఏదో ముందు అక్కడక్కడ చిన్న చిన్న హాస్పిటల్‌కి, చిన్న చిన్న డాక్టర్‌లకి చూపిస్తే ఏదో సిట్రజిన్ అని, యాంటీబయాటిక్ అని ఏసాడు. కానీ అది రోజు రోజుకి ఆ అమ్మాయి ఆ బ్రీతింగ్ సమస్య పెరిగిపోతుంది. పెరిగిపోతుంటే ఈలోగా వర్షాలు విపరీతమైన వర్షాలొచ్చేస్తున్నాయి. విజయవాడ అంతా ఏకధాటి వర్షం కొట్టేస్తుంది. ఈ అమ్మాయి ఊపిరి సలపక ఇబ్బంది పడిపోతుంది. అయ్య బాబోయ్! అని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే, ఆ ఆటో మీద భార్యని కూర్చోబెట్టుకొని, చిన్నపిల్లని, ఇతను మొత్తం కుటుంబం అంతా కలిసి మణిపాల్ హాస్పిటల్‌కెళ్ళారు విజయవాడలో. మణిపాల్ హాస్పిటల్‌కెళ్తే చూసి డాక్టర్ గారు ఏమన్నారంటే, ముక్కులో 2 రంధ్రాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ 80% మూసిపోయి, ఇంక 20% కూడా ఇంకొక 1 వీక్‌లో మూసిపోతాయి. 2,00,000 దాకా డబ్బు ఖర్చవుతుంది. 2 కూడా హోల్స్ ఆ రంధ్రాలు మేము పెద్దది చేసి, ఆ ముక్కులు క్లియర్ చేయాలి అని చెప్పేసి ఆ మణిపాల్ హాస్పిటల్‌లోని ఈఎన్‌టీ డాక్టర్ గారు చెప్పారు. సరే ఎలాగరా దేవుడా! రూ. 2,00,000 ఎక్కడి నుంచి అన్నప్పుడు ఏంటి అని చెప్పేసి ఇంటికొచ్చి చాలా బాధతో ఇమ్మీడియేట్‌లీ చెయ్యాలి, ఆపరేషన్ చేయకపోతే ఆ పిల్ల ఊపిరి ఆడక చనిపోయే ప్రమాదం ఉంది. పోనీ ఏ లంగ్ ఇన్ఫెక్షన్ ఇంకోటంటే ఆక్సిజన్ పెడితే రిలీఫ్ వస్తది. అసలు ఇక ముక్కులు మూసిపోయి అందులో కంతుల కింద వచ్చేసినాయి ఆ అమ్మాయికి. ఇంకా ఆక్సిజన్ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ ఏంటంటే సర్జరీ చేయాల్సిందే. సర్జరీ చేయాలంటే 2,00,000 డాక్టర్ గారి టేబుల్ మీద పెట్టాల్సిందే. అది ఈ పరిస్థితుల్లో ఇంటికొచ్చి భార్యతో పాటు ఇతను తల్లిదండ్రులు, బాగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కూడా చెప్పి, అత్తమామకు చెప్పి, ఇంక మన వల్ల కాదు, ఆటో అమ్మేస్తాను. ఆటో అమ్మినా ఎంతో రాదో 1,50,000 ఎంతో వస్తదో, ఒక రూ. 50,000 మళ్ళీ బయట అప్పు చేస్తాం. అది కూడా చాలదు. హాస్పిటల్‌లో ఒక వారం, 10 రోజులైనా ఉండాలి. 2,00,000 ఓన్లీ డాక్టర్ ఫీజు. పైకొచ్చి ఒక 50,000 అవుతాయి. ఓ రూ. 1,00,000 బయట అప్పు చేద్దాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆటో అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడే సమయానికి ఏమైందంటే, ఇది మణిపాల్ హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన అటప్పటికే వర్షాలు కదండీ! వెళ్ళొచ్చిన 2 రోజులకి ఆటో అమ్ముదాం, మార్కెట్‌కిలో పెడదాం ఆటోని అనుకునే సమయానికి వరదొచ్చేసింది. వీళ్ళ ఇంట్లో ఇక్కడ దాకా నీరొచ్చేసింది. అప్పటికే ఊపిరందని ఈ పిల్ల, నాతో పాటు చిన్నపిల్ల. చిన్నపిల్లని భుజాన్ని ఎత్తుకుని, ఈ ఊపిరందని పిల్లని మెడల మీద ఎత్తుకుని, ఆ ఇంట్లో అలా ఉండేటప్పటికి సరే ఇల్లు మునిగిపోతే మునిగిపోయింది. అమ్ముదాం అనుకున్న ఆటో కూడా నీటిలో మునిగిపోయింది. పైన టాప్ ఒకటే కనపడుతుంది, ఇంకేమీ లేదు. ఆ పరిస్థితిలో ఎవడో కొనేవాడు లేడు ఇంకా. తిన్నా తినలేదు, ఎవడు కొంటాడు? అయ్యో మునిగిపోయిన నీటిలో, వర్షం నీటిలో మునిగిపోయిన ఆటోని ఎవరు కొనరు. ఇంజిన్ కండిషన్ అది బాగోదని ఎవరు కొనరు. తూకం కూడా తీసుకోవడం తప్పితే ఓ 10,000కో 15,000కో. ఏం చేస్తాడు? ఉన్న ఒక్క ఆధారం ఆటో, వరద పుణ్యమా అని ఆధారం లేకుండా పోయింది. మరి ఈ పరిస్థితుల్లో ఎలాగ ఈ అమ్మాయిని దక్కించుకోవటం?
మీ అమ్మాయికి ఆపరేషన్ చేయించటం ఎలాగా? దేవుడా నువ్వే దిక్కు, నువ్వే దిక్కు, నువ్వే దిక్కు అని కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకుని చాలా నరకయాతన అనుభవించేశారండి. తెల్లవారులు కూడా ఆ వర్షం నీటిలో పడి. ఓ పక్కన వరద వచ్చిందని బాధ, ఓ పక్కన తిన్న తిండి లేదు, నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి, ఓ పక్కన పెద్ద పిల్లకేమో ముక్కులు మూసిపోయే పరిస్థితి. 80% ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందన్నాడు. ఇంకో 20% 1 వీక్లో క్లోజ్ అయిపోతే మొత్తం ఊపిరి సలపదన్నాడు. బాడీ కలర్ చేంజ్ అయిపోతూ ఉంది. ఏం చేయాలి? పోనీ ఆటో అమ్మి ఏదో చేద్దామంటే ఈ వరదలో ఆటో మొత్తం మునిగిపోయింది. ఏంటి పరిస్థితి అనుకున్న సమయంలో ఇతనితో పాటు ఆటో నడుపుని ఒక ఫ్రెండ్ ఎవరో సలహా ఇచ్చారట ఫోన్లో. నా మంచిది, ఒక్కసారి ఇంత వరద ఉన్నా సరే ఒక్కసారి జనసేన ఆఫీస్కి వెళ్ళి మంగళగిరి నీ సమస్య చెప్పుకో చూద్దాం అన్నారు. సరే చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆ వరద నీటిలోనే ఆ చిన్నపిల్లని ఎత్తుకొని ఈ ఒంట్లో బాగున్న పిల్లని మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని భార్య భర్త 2 పిల్లలు మంగళగిరి వెళ్ళారట. వెహికల్స్ ఏమీ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, బాగా వరద, పీకల దాకా నీరు వచ్చేస్తుంది. కృష్ణలంక అంటే మరీ దారుణం అయిపోయింది. సింగినగర్ ఇవన్నీ ఒక లైన్లోనే ఉంటాయి. నడుచుకుంటూనే వెళ్ళిపోయారటండి. వెళ్ళిపోయేసరికి ఆఫీస్లో అప్పటికి అందుబాటులో జనవాణి తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు జనసేన ఎమ్మెల్యే అని చూస్తున్నారు. బయట జన సైనికులు ఉన్నారటండి. వాళ్ళు చూసి వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళు వరద నీటిలో మునిగిపోయి నడుచుకుంటూ ఆ బురదమైన బట్టలు అవి చూసి కంగారు పడి ఏంటి అంటే, ఏమండి ఇది విషయం, మేము వరద సహాయం కోసం రాలేదండి, మా పరిస్థితి ఇది, తిన్నాకో పక్కన తిండి లేదు, మా పాప ఇలా చావు బతుకుల్లో ఉందంటే పాపం వాళ్ళ జన సైనికులు వెంటనే అగ్గగలాడి పక్కన విజిటర్స్ రూమ్లో తీసుకెళ్ళి కూలర్ వేసి వీళ్ళు బట్టలు అయ్యారేలా చేసి ఒక టవల్ ఇచ్చి వాళ్ళకి తుడుచుకోండి అని చెప్పేసి మంచిలు ఇచ్చి టీ ఇచ్చి మీరు కంగారు పడకండి, లోపల తిరుపతి ఎమ్మెల్యే గారు జనసేన శ్రీనివాసరావు గారు ఉన్నారు, మేము లోపల తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పేసి లోపల తీసుకెళ్ళి అతనికి విషయం చెప్తే చలించిపోయేటట్టు అతను. వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్లో విషయం చెప్పాడట. పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పాడట. వెంటనే ఇతను ఏం చేశాడంటే ఒక లెటర్ రాసిమ్మని చెప్పేసి ఆ లెటర్ మీద ఇతను బెస్ట్ హాస్పిటల్కి రికమెండ్ చేస్తూ వీళ్ళకి తిరిగి లెటర్ ఇచ్చి మీరు అర్జెంట్గా బెస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఈఎన్టీ ఉంటాడని చెప్పేసి పంపించి అదే బెస్ట్ హాస్పిటల్కి శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి నేను ఇలా కృష్ణలంక చెందినట్టు ఒక భార్యాభర్త దగ్గరికి వచ్చారు, ఆ పాప ఈ ముక్కులో రంధ్రాలు మూసిపోయి ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంది, మరి కళ్యాణ్ సార్ గారు స్పెషల్ కేర్ తీసుకుని చెప్పమన్నారు, ఆ పాపకి అయ్యే ప్రతి ఖర్చు కళ్యాణ్ సార్ గారు ఇచ్చేస్తారు, మీకు డబ్బు కోసం ఏం ఆలోచించొద్దు, వాళ్ళ దగ్గర రూపాయి అడగొద్దు, వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ చేసి ఆ అమ్మాయిని ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్ది మీరు మళ్ళీ మా దగ్గర పంపించండి, కళ్యాణ్ గారు ఆ పాపతో మాట్లాడతారట. వెంటనే పాపం ఇంకొక అదృష్టం ఏంటంటే ఆ బెస్ట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఈఎన్టీ డాక్టర్ గారు అతను కూడా పవన్ కళ్యాణ్కి వీరైపోయానట. ఎప్పుడైతే ఇలా ఫోన్ వచ్చి తన అభిమాన నాయకుడు, అభిమాన కథానాయకుడు, అభిమాన ఈ పొలిటీషియన్ డిప్యూటీ సీఎం ఫోన్ చేశారు, అతని ద్వారా రిఫరెన్స్ అయినప్పటికీ అతను ఉత్సాహం చూపించి వెంటనే వీళ్ళ కోసం వెయిట్ చేసి ఎప్పుడు వస్తారని చెప్పేసి వీళ్ళు వచ్చిన వెంటనే స్పెషల్ రూమ్లో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని జాయిన్ చేసి అడ్మిషన్ రాసేసి ఇమీడియట్లీగా 3 గంటలు చేసేటండి సర్జరీ. 3 hours చేసి మొత్తం అంతా క్లీన్ చేసి ఆ అమ్మాయి శ్వాస ఫ్రీగా తీర్చుకునేలా చేసి హెల్తీగా కూర్చోబెట్టి నిజంగా తల్లిదండ్రుల్లో ఆనందం ఉంది. పవన్ కళ్యాణ్ని వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారండి, మనస్ఫూర్తిగా చాలా ఆనందం కలిగింది నిజంగా. ఈ సమయంలో ఇటువంటి నాయకుడు అంటే లేకపోతే, ఇటువంటి సహాయం చేసేవాడు లేకపోతే ఏంటి పరిస్థితి? ఓ పక్కన వరదలు, ఓ పక్కన ఉన్న ఇల్లు కూడా సగం మునిగిపోయింది, అమ్ముదాం అనుకున్న ఆటో మునిగిపోయింది, తిన్నాక తిండి లేదు, తాగనాక నీళ్ళు లేవు, పాప చూస్తే చావు బతుకుంది. చూసారా పరిస్థితి ఎలా వచ్చేస్తుందో పాపం. కానీ ఆపద్బాంధుడు ఉన్నాడు కాబట్టే కదా
హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. తల్లిదండ్రులు వీడియోలో చక్కగా మాట్లాడారు. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు వీలు చూసుకుని ఒకసారి ఈ పాపతో మాట్లాడతాడు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకుంటాడు. అట్ ది సేమ్ టైం ఈ పాప చదువుకి సంబంధించి ఏం చదువుతానంటుందో ఏంటో అని చెప్పేసి ఆ పాపకి ఇంకా కూడా అతను ఎడ్యుకేషన్ పరంగా కూడా హెల్ప్ చేయడానికి మహానుభావుడు సిద్ధంగా ఉన్నాడట.